హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను బాచారంకి వెళ్తున్నాను. ఇది బాచారంలో స్పెనెస్తా గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. అంటే అండ్ ఇట్స్ ఎ గ్రీనరీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లేస్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఓఆర్ఆర్కి జస్ట్ 1/2 కిలోమీటర్లో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో ఇన్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను జగస్వప్న వారి స్పెనెస్తా ఇది న్యూ లాంచ్ అనమాట. దీంట్లో అన్ని విలాస్ ఉన్నాయి, అంటే 3ప్లెx అండ్ 2ప్లెx విలాస్ ఉన్నాయి. అండ్ విత్ స్విమ్మింగ్ పూల్, అంటే మినీ స్విమ్మింగ్ పూల్ ప్రతి విలాక్ ఉంటుంది అనమాట. ఈ స్పెనెస్తాలో మనకి 200 విలాస్ వస్తున్నాయి. అంటే 193 స్క్వేర్ యార్డ్ నుంచి 793 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ వర్క్ ప్రాసెస్లో ఉంది. అండ్ 30 feet 40 feet రోడ్స్ వస్తున్నాయి లోపల. బోత్ సైడ్ మంచి గ్రీనరీగా చెట్లు పెట్టడము అండ్ స్ట్రీట్ లైట్స్ వస్తాయి. అండ్ మనకి ఎక్కడ వైర్స్, ఎలక్ట్రిక్ వైర్స్ అనేటివి కనపడవు అనమాట. సో అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. అండ్ ఇటు మనకి గేట్ లోపడి పోగానే లెఫ్ట్ సైడ్ మనకు బుద్ధా స్టాచ్యూ అండ్ క్లబ్ హౌస్ వస్తుందన్నమాట. సో ఇందాక నేను మెన్షన్ చేసినప్పుడు ద ఎంటైర్ ప్లేస్లో మనకి 200 విలాస్ వస్తాయి. And different square yards depend on the who are purchasing the square yards lo. ఇప్పుడు నేను మీకు అంటే లోపల ఎలా వస్తుంది కంప్లీట్ అయిన తర్వాత అది చూపిస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. అండ్ లోపల వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద వాక్, అంటే మనం మార్నింగ్ వాక్ చేయడానికి. అండ్ మంచి గార్డెన్ ఏరియా, యూ కెన్ రెస్ట్ అండ్ సిట్ డౌన్ అండ్ వాక్. ఇది వాక్వే. అండ్ ఇది రోడ్స్ అనమాట. బోత్ సైడ్ ఎలా వస్తాయి విలాస్ అనేటివి. లైక్ ఎవ్రీ విలాస్ ఈజ్ ద సేమ్ డిజైన్ అనమాట, బట్ డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. బట్ ఎలివేషన్ ఇస్ ద సేమ్. అండ్ ఆస్ట్రేలియా నుంచి ఇవి బ్రిక్స్ తెప్పిస్తున్నారనమాట ఈ ఎలివేషన్ కోసము. సో ఇట్స్ ఎ న్యాచురల్ బ్రిక్స్. అండ్ ఈవెన్ కన్స్ట్రక్షన్లో కూడా కరీంనగర్ న్యాచురల్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ మంచి హై క్వాలిటీ సిమెంట్ యూస్ చేస్తారు. అండ్ ఇది ఫోటో డెక్ అనమాట. సో లేటర్ ఆన్ ఐ విల్ షో యూ హౌ లుక్ లైక్, ఎలా వస్తుంది అనేది. అండ్ ఇక్కడ మనకి ఈ స్పెనెస్తాకు ఆపోజిట్గానే టెంపుల్ ఉందన్నమాట. ఇప్పుడు సెకండ్లీ మీకు కన్స్ట్రక్షన్ గురించి చూపిస్తున్నాను. ఆల్రెడీ 2 విలాస్ స్టార్ట్ అయినాయి అనమాట. సో ఈ విలాస్ గురించి మీకు సీనియర్ డైరెక్టర్ సుధాకర్ గారు మీకు చెప్తారు, వినండి. విల్లా ప్లానింగ్లో ఎలా చేసామనంటే, కింద డెప్త్ దాదాపు 6 to 7 feet వరకు వెళ్ళేసి ఫస్ట్ కింద కనుపుతున్న మనకు ఏదైతే ఉందో అది 6 inches బెడ్ వేసాం ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంత లాంగ్ చూపించే బెడ్ వేసేసి ఇంత లావుగా పిల్లర్స్ తీసుకునే అవకాశం ఉందన్నట్టు. అంటే ఫ్యూచర్లో మనం మినీ పూల్ వాడుతున్నాం కాబట్టి కస్టమర్స్కు డౌట్ వస్తుంది,
ఎందుకనంటే ఏదైనా క్రాక్స్ వచ్చే అవకాశం అలా చేసాము. అలా కాకుండా దాదాపు ఇప్పుడు రోడ్డు చూపిస్తున్నాము కదా, ఆ రోడ్డు నుంచి హైట్ లెవెల్లో ఇంత థిక్నెస్ తో పిల్లర్స్ వచ్చిన తర్వాత దీన్ని ఫిల్లింగ్ చేస్తాం మనం. చేసిన తర్వాత అక్కడ నుంచి పైకి మనం పిల్లర్స్ జనరల్గా కన్స్ట్రక్షన్కి అవసరం పడే టెక్నికల్ పరంగానే మనం వెళ్తున్నాం. అది అంటే కస్టమర్స్కి డౌట్ రావచ్చు, కొద్ది రోజుల తర్వాత వాటర్ మినీ ఫుల్ ఉంటుంది కాబట్టి ఏదైనా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుందనే డౌట్ రాకుండా టెక్నికల్ పరంగానే వెళ్తున్నామని నేను తెలియజేస్తున్నాను. అది కన్స్ట్రక్షన్ విషయంలో అంటే ల్యాండ్ కూడా ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ల్యాండ్, అయినా మనము ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నాం అన్నమాట. ఇంతవరకు జగస్వప్న రియాల్టర్స్ నుంచి మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేశామో స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ చేశాం కాబట్టి ఇందులో హైదరాబాద్ లో లేని విధంగా చిన్న 1500 ఎస్ఎఫ్టీ నుంచి 3000 ఎస్ఎఫ్టీలో ఎక్కడ కానీ సింగిల్ విల్లా ఇండివిజువల్ గా మినీ పూల్ ఇవ్వలేదు. ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి దానికి రేపు ఏ రిమార్క్ రావద్దనే జాగ్రత్త పడి చేయవలసింది వస్తుంది మనకు. థ్యాంక్ యూ సుధాకర్ గారు. సో లెట్స్ వి మూవింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ విలాస్ అనేటివి ఈ విధంగా వస్తాయి అన్నమాట, లగ్జీరియస్గా అండ్ మంచి బ్యూటిఫుల్ డిజైన్తో మంచి కూల్ మోడల్స్తో చేయిస్తున్నారనమాట. అండ్ మనకి 3 బెడ్రూమ్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 బెడ్రూమ్, కిచెన్, హాల్, లివింగ్ ఏరియా అండ్ ఇంటర్నల్ స్టేర్ కేస్ అండ్ పైన లివింగ్ ఏరియా అండ్ 2 బెడ్రూమ్స్. సో ఇంటర్నల్గా ఇంటీరియర్స్ మనకు నచ్చిన విధంగా చేయించుకోవచ్చు అనమాట. బట్ అవుట్ సైడ్ మాత్రము అలా అన్నీ సేమ్ హౌసెస్ లాగా ఉంటాయి అన్నమాట. అండ్ వీ కెన్ చూస్ లైక్ 3 బెడ్రూమ్స్ ఆర్ 4 బెడ్రూమ్స్ డిపెండ్ ఆన్ ద స్క్వేర్ యార్డ్స్ అనమాట. అండ్ సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఆ విధంగా మినీ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అండ్ పైనుంచి చూస్తే అలా రోడ్స్ కనబడతాయి మనకి, విశాలమైన రోడ్స్. అండ్ ఇక్కడ ఒక మంచి మర్రి చెట్టు తీసుకొచ్చారనమాట. సో అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, బోన్సాయి మర్రి చెట్టు. అండ్ థర్డ్లీ మనకు వచ్చి బుద్ధా స్టాచ్యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బుద్ధా స్టాచ్యూ అంటే మనం ఇక్కడ ఎందుకు పెట్టాము, ఈ జగస్వప్న వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది మీకు చెప్తాను. ఇది మనకు ఓఆర్ఆర్ నుంచి చూస్తే మనకు స్టాచ్యూ కనబడుతుంది. అండ్ 24 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఉందన్నమాట, అంత హైట్ పెట్టారు. అండ్ సరౌండింగ్స్ కూడా తిరిగేటంత కంఫర్ట్ గా చేశారనమాట. అండ్ చుట్టూ కూడా మనకు గ్రీనరీ లైక్ గార్డెనింగ్ లాగా మంచి రెస్టింగ్ పీస్ఫుల్ ఏరియా లాగా చేయిస్తారు. సో అది మీరు చూడండి. మీరు ఓఆర్ఆర్ కూడా చూడొచ్చు అనమాట. ఫార్ గా చూస్తే కార్స్ అండ్ వెహికల్స్ కనబడుతున్నాయి మనకి. మనకి క్లబ్ హౌస్ వస్తుంది అనమాట. అండ్ ఈ క్లబ్ హౌస్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. మనకి టాప్ ఫ్లోర్లో స్కై స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ టెడ్యులర్ స్విమ్మింగ్ పూల్, ఆల్సో మినీ థియేటర్, మల్టీపర్పస్ హాల్. అంటే ఈ ప్లేస్లో వస్తుంది అనమాట. సో దట్స్ వై ఐఎమ్ షోయింగ్ దిస్ ప్లేస్. And guest room, provision for restaurant, cafeteria, leisure lego and indoor-outdoor game, and aerobic fitness studio, meditation hall, provision for supermarket and indoor games, and mini party area with barbecue, and decks on terrace. And decks on terrace లో కూడా నేను మీకు అది చూపిస్తాను. సో స్విమ్మింగ్ పూల్ ఈ విధంగా వస్తుందన్నమాట టాప్ ఫ్లోర్లో.
సో నెక్స్ట్ వచ్చి 4th ఫోటో డెక్ అనమాట. ఈ ఫోటో డెక్ ఎలా వస్తుంది అనేది మీరు ఫర్దర్గా చూడొచ్చు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది మంచి వాకింగ్ పాత్ అనమాట. సో 3 ప్లేసెస్లో ఫోటో డెక్ లాగా వచ్చిందనమాట. మీరు ఇక్కడ హై ప్లేస్లో నిలబడి గ్రీనరీని ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో ఆర్ ఈవినింగ్ సన్సెట్ టైంలో కూడా ఇది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో అండ్ we can enjoy the nature, what I can say. సో ఈ డెక్ కింది నుంచి కూడా మనం వాక్ చేసేటట్టుగా ఇక్కడ అండ్ కంపౌండ్ వాల్ వస్తుందన్నమాట. సో ఇది ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూడొచ్చు మీరు. ఇలా వస్తుంది. ఈ స్వెనెస్టాకి అంటే సరౌండింగ్స్లో ఉన్న అమ్యూనిటీస్ చెప్తాను. అంటే మనకి ముఖ్యంగా ఎడ్యుకేషనల్ పర్పస్గా చూస్తే మనకు కాలేజెస్, యూనివర్సిటీస్ జస్ట్ 10-15 minutes డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. మెయిన్లీ లైక్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ జస్ట్ 10-15 minutes డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. అండ్ సెకండ్లీ వచ్చి మనకి ఏదైనా టెంపుల్ ఉండాలి కదా. సో మనకి ఆపోజిట్ స్పెనెస్టాకి ఇస్ ద వెరీ మనకి పురాతనమైన టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఈ నరసింహస్వామి టెంపుల్ మనకి ఎదురుగానే మనకు కనబడుతుంది. దట్స్ ఎ గుడ్ view and it's a fortunate to have this kind of temple in our gated community in front of us. And ORR ki just half kilometer and exit number 9, ORR exit number 9 and 10 ki in between lo undannamata. And Gatkesar nunchi just 3.5 kilometers lo manaki ee బాచారం వస్తుందన్నమాట. If you want to view this villas, and you can contact me, my description box, my number. And if you like my video, please subscribe to my South Indian Properties channel. Like cheyandi and subscribe cheyandi. Marinni videos tho me mundu untanu. Thank you.